యోనా గ్రంథము 4వ అధ్యాయం. చదువుకున్నాము. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకుని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటేని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుంది. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా నన్నిక బ్రతకనీయక చంపమని యెహోవాకు మనవి చేశాడు. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగాడు. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించునో చూచదానని ఆ నీడను కూర్చుని ఉండగా, దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్టు చేశాడు. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించండి. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయింది. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొని. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా, యోనా ప్రాణము పోనంతగా కోపించుట న్యాయమే అడగ. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనమును బహు పశువులను గల నీనెవె మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. దేవుడి వాక్యాన్ని దీవించుకున్నాక మరి సమయంలో మనము ఈ యొక్క అధ్యాయం నుండి చూసుకోబోయే ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము ఊహించలేనంత కృపగల దేవుడు. ఆయన మనము ఊహించలేనంత కృపగల దేవుడు. నిజంగా దేవుని యొక్క కృప ఎంత గొప్పదో అనేది మనం ఈ అధ్యాయంలో కూడా చూసుకోవచ్చు. అయితే ఒక్కసారి మనము ఆగి ఆలోచిస్తే, జీవితంలో మనము అనుకున్నది జరగకపోతే మనం ఎలా స్పందిస్తాం? మనం అనుకున్నది జరగకపోతే ఎలా స్పందిస్తాం? ఆ స్పందన అనేది మన నమ్మకాన్ని ఎలా బయలుపరుస్తుంది? ఇలా ఆలోచించవలసిన ప్రశ్న. అరే, అలా జరుగుంటే బాగుండేది, ఇలా జరుగుంటే బాగుండేది, దేవుడు ఇలా చేస్తే బాగుండేది కదా అని అనుకుంటామా ఎప్పుడన్నా? అలా అనుకుంటే మనం దేవుని గురించి ఎటువంటి అవగాహన కలిగి ఉన్నామని అది తెలియజేస్తుంది. దేవుని గురించి మనము ఆ నమ్మకం ద్వారా లేదా మన క్రియల ద్వారా ఏం తెలియజేస్తా ఉన్నాం? మనం ఎటువంటి దేవుని నమ్ముతున్నామని చెప్పేసి మనము తెలియజేస్తున్నాం. సరే, చిన్న ఉదాహరణ తీసుకుంటే, రీసెంట్ గా మన ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ అయింది. జగన్ వస్తాడని చాలా మంది ఆశించారు, ప్రయత్నిస్తుంది కదా. జగన్ రాలేదు. చంద్రబాబు నాయుడు వచ్చాడు, పవన్ కళ్యాణ్ వచ్చాడు. వారిని చూసి క్రైస్తవులు ఎలా స్పందించారు? నిజంగా చాలా మందికి అది నిరాశ కలిగించింది కదా. అయ్యో, జగన్ వస్తే బాగుండేది అని అనుకుంటున్నాము.
అలా అనుకుంటే దాని గురించి మనం ఒకసారి ఆలోచిస్తే అది మన విశ్వాసం గురించి ఏమని తెలియజేస్తుంది. నిజంగా మన స్పందన ద్వారా మనము విషయాలకు స్పందించే రీతిని బట్టి మనము ఎటువంటి విషయాలను తెలియజేయచ్చు అంటే దేవుని యొక్క అధికారం గురించి, దేవుని యొక్క జ్ఞానం గురించి తెలియజేయచ్చు, దేవుని యొక్క కృప గురించి తెలియజేయచ్చు. అయ్యో అలా జరగలేదే, ఇలా జరుగుంటే బాగుండేదే, దేవుడు ఇలా చేసింటే బాగుండేదే అని మనం ఆలోచించినప్పుడు మనం దేవుని యొక్క అధికారాన్ని ప్రశ్నిస్తున్నాం. దేవుడు చేయలేకపోయాడా అన్న ఆలోచనను వ్యక్తపరుస్తున్నాం. అంతేగా దేవుని జ్ఞానాన్ని మనం కూడా ప్రశ్నిస్తున్నాం. ఎట్లా అంటే ఇలా జరిగితే బాగుండేదని మనం అనుకుంటున్నాం. దాన్ని బట్టి ఏంటంటే దేవుడు ఇలా చేస్తే బాగుండేది అని మనం ఎప్పుడైతే అంటామో అంటే దేవుడికి సరైన జ్ఞానం లేక ఇలా చేసాడు, అలా చేయకుండా ఇలా చేస్తే బాగుంటుంది అని వ్యక్తపరుస్తున్నది. అంతేకాదు ఇలా చేస్తే బాగుండేది లేదా ఇలా ఎందుకు చేయలేదని ప్రశ్నించినప్పుడు దేవుడు పట్టించుకోవట్లేదు మనం అన్నట్టు ఒక ఆలోచన వ్యక్తపరుస్తున్నది. దేవుడు మన పట్ల కృప చూపించలేదు, అందుకే ఇలా జరిగింది మనకు, అందుకే ఇలా అయింది అన్నట్టుగా తెలియజేస్తుంటాయి. కాబట్టి మన ఆలోచనలు, మన మాటలు చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అవి మన విశ్వాసముని, మనం నమ్మే దేవుని గురించి చాలా విషయాలు బయటపడు. యోనా ఎలా స్పందిస్తున్నాడు ఇక్కడ గమనించండి. 4వ అధ్యాయం 1వ వచనంలో యోనా దీన్ని చూసి బహు చింతాక్రాంతుడై కోపగించాడు. సందర్భంలో చూస్తే పైన 3వ అధ్యాయంలో మనం చూసుకున్నాం ఏం జరిగిందో పోయిన వారం. 1వ అధ్యాయంలో యోనాకు దేవుడు ప్రత్యక్షమై ఇదిగో నినేవే పట్టణానికి వెళ్ళి అక్కడ ప్రకటించమంటే పారిపోయాడు. రెండవ అధ్యాయంలో యోనా ఆ చేప కడుపులో నుండి మొరపెట్టగానే దేవుడు స్పందించాడు, ఆయనను రక్షించాడు. 3వ అధ్యాయంకి వచ్చేసరికి మరి రెండవసారి యోనాకు ప్రత్యక్షమై నినేవే పట్టణానికి వెళ్ళి దానికి దుర్గతి కలుగుతుందని ప్రకటించమంటే వెళ్ళి అని చెప్పినట్టే చేశాడు. చేసిన తర్వాత ఆ పట్టణస్థులు రాజు నుండి చివరి వ్యక్తి వరకు మారు మనసు పొంది వారు దేవుని వైపు తిరిగినప్పుడు, వారి చెడుతనాన్ని మానినప్పుడు దేవుడు వారిని నాశనం చేస్తా అన్న విషయాన్ని మాని వారిని క్షమించినప్పుడు యోనా అది చూసి తట్టుకోలేకపోయి అక్కడ ఏమనుంది, బహు చింతాక్రాంతుడయ్యాడు. ఇంగ్లీష్ లో he was displeased exceedingly అని ఉంటుంది. ఎక్సీడింగ్లీ అనే పదం అంటే చాలా ఎక్కువగా, బహు అని ఉన్నది కదా, చాలా ఎక్కువగా అతనికి నచ్చలేదు, చింతాక్రాంతుడయ్యాడు. దేవుడు ఆ నినేవే పట్టణస్థులను రక్షించడము యోనాకు నచ్చలేదు. అందుకే కోపగించుకున్నాడు. ఏ విషయంలో, ఎందుకు? ఒకసారి మనం సందర్భం చూస్తే అసలు ఏం జరుగుతుంది. ఒక్క విషయం మనం గమనించుకుంది ఏంటంటే యోనాకు నినేవే పట్టణానికి వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకంటే వారు అషూరు దేశానికి చెందిన వారు శత్రువులు కాబట్టి. వారు ఎన్నో దేశాలను నాశనం చేసిన వారు, ఇశ్రాయేలు దేశాన్ని కూడా నాశనం చేయడానికి రాబోయేవారు కాబట్టి ఆ దేశము బాగుపడడం అనేది యోనాకు ఇష్టం లేదు. అంతేకాదు ఇంకొక ఆలోచన మనం గమనిస్తే ఇక్కడ ఒక వ్యక్తి ఏమంటాడంటే, ఒక రచయిత, ఇక్కడ దేవుడు యోనాకు ఏమని చెప్తున్నాడు చేయమని, వెళ్ళి ఏమని ప్రకటించమని చెప్తున్నాడు, 40 రోజుల్లో మీరు నాశనం అయిపోతారు అంటున్నాడు. యోనా ప్రకటించవలసిన సందేశం అది. ప్రవచనం గురించి చూసుకున్నాం. అయితే ఇక్కడ యోనా యొక్క ఆలోచన లేదా సమస్య ఏంటిదనంటే, ఇదిగో దేవుడు నన్ను వెళ్ళి చెప్పమనేది ఒకటి, కానీ ఆయన చేయబోయేది ఇంకొకటి. వెళ్ళి ఈ దేశం నాశనం అయిపోతుందని చెప్పంటున్నాడు, కానీ దేవుడు ఖచ్చితంగా దేశాన్ని రక్షిస్తున్నాడు అని ముందే తెలుస్తాను. కాబట్టి ఇప్పుడు యోనా ఆలోచనలు ఎట్లా ఉన్నాయంటే, ఒకవేళ నేను వెళ్ళి మీకు నాశనం అవుతున్న ప్రకటించాను, కానీ దేవుడు క్షమించి వారిని రక్షించుకుంటే ఇప్పుడు వాళ్ళందరూ నా గురించి ఏమనుకుంటారు? నేను చెప్పింది నెరవేరలేదు కదా, నేను ఒక అబద్ధ ప్రవక్తను అనుకుంటున్నాను.
అలా అయి ఉండొచ్చు, అలా అనుకుని ఉండొచ్చు. లేదా ఇంకొక రకంగా, ఇదిగో దేవుడు నాశనం చేస్తానన్నాడు కదా, ఎక్కడ చేశాడు? చేయలేకపోయాడు. ఆ దేవుడి బలహీనుడేమో అన్నట్టుగా దేవుణ్ణి మహిమపరచుకున్నవారు దేవుని గురించి ఎగతాళి చేస్తారేమో అన్నట్టుగా ఆలోచించడం. సో అందుకే ఏమనుకున్నాడంటే, దేవుడు ముందుగా కనిపించి వెళ్ళు అనంటే ఇది మంచి ఐడియా కాదేమో అని చెప్పేసి అక్కడ నుండి పారిపోయాడు. అలా చేయకుండా పారిపోయాడు. అంటే దేవునికి ఎప్పుడు ఎక్కడ ఏమి చేయాలో తెలియదేమో అని అనుకున్నాడు. అలా ఆలోచించినప్పుడు ఏమైతుందంటే మనం దేవుని కన్నా జ్ఞానవంతులము అన్నట్టుగా నిరూపించుకుంటాం కదా. నా జ్ఞానమే గొప్పది, దేవుడికి ఈ ఆలోచన కూడా రాలేదా కదా. నిజంగా దేవునికి సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. ఇలా నా జీవితంలో ఇలా దేవుడు నీ చిత్తమైన ఇది చెయ్యు, ఇది చెయ్యు అని ఆలోచిస్తాం కదా. అది ఆయన చిత్తమో కాదో మనకు తెలియదు, కానీ మనం అనుకున్నది ఆయన చిత్తం అవ్వాలని మనం కోరుకొని ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి దేవుడికి సలహాలు ఇస్తూ ఉంటాం. యోనా కూడా అలానే చేశాడు. దేవునికి ఎప్పుడు ఏది చేయాలో సరిగా తెలియదేమో అని అనుకునేవారు చాలా మంది ఉన్నారు ఈ లోకం. బైబిల్లో కూడా మనం చాలా ఉదాహరణలు చూస్తాం. ఆదాము మొదట్లో మనం ఏం చేస్తాము, దేవుడు ఆ పండు తినద్దు అని అంటే సర్పం వచ్చి తింటే బాగుపడతారు మీరు అని అంటే నిజమేమో, దేవుడు మనకు బంధం చెప్పాడు, దేవుడికి తెలియదేమో విషయాలు అన్నట్టుగా వారు వెళ్ళి ఆ పండు తిన్నారు. ఆదాము అవును. అబ్రాహాము సారా కూడా అలానే చేస్తారు. దేవుడు గారు కనిపించి మీకు సంతానం ఇస్తానంటే మా వల్ల కాదు కదా, ముసలం అయిపోయారు, ఇంకేడా పిల్లలు కంటము అని చెప్పేసి సారా ఏం చేసింది, హాగర్ను పంపించింది. ఆ హాగర్ ఇచ్చి వివాహం చేసింది. సో హాగర్ ద్వారా అబ్రహాము ఇష్మాయిల్ని కన్నప్పుడు దేవుడు అతను కాదు సారా ద్వారా వస్తాడు, అతడు వాగ్దాన పుత్రుడు అని చెప్పేసి. మోషే కూడా దేవుడు కనిపించి నువ్వు వెళ్ళు అనంటే నా వల్ల కాదు, నేను నేను కరెక్ట్ పర్సన్ కాదేమో, ఇదిగో నేను ఐగుప్తులోనే ఉండొచ్చాను, నాకు తెలుసు బాగా అక్కడ ఏం జరుగుతుందో, అక్కడ చదువుకొని వచ్చాను, అక్కడ పెరిగి వచ్చాను, అక్కడ పరిస్థితులు ఏంటో నాకు ఇంకా చాలా బాగా తెలుసు, నువ్వు అనుకున్న ప్లాన్ నెరవేరదేమో అన్నట్టుగా దేవుడికి సలహాలు ఇస్తుంది. నేను కాదు ఇంకొకరిని వెతుకొని చెప్తున్నాను. ఏలియా కూడా అంతే, మనం చూసినట్టయితే ఎంతో అద్భుతంగా కొంతమంది వ్యక్తులతో పోరాడి ఆకాశం నుండి అగ్ని వచ్చి తను అర్పించిన అర్పించిన బలిను దహనం చేయడం చూస్తాడు. అంత గొప్పగా దేవుడి కార్యం చూసిన తర్వాత కూడా ఆయన చంపాలని వస్తుంటే పెరిగి తన పారిపోతాడు. అడుగులో పారిపోయి, దేవా ఇదిగో నీకు సంబంధించిన వ్యక్తులు అందరినీ చంపేశారు, ఇప్పుడు నా ఇంట పడుతున్నాను, నేను ఒక్కనే మిగిలినాను, నువ్వే నన్ను చంపేయను, ఇంకా నేను బ్రతుకుండి వేస్ట్, నువ్వే నన్ను చంపే అంటే అప్పుడు దేవుడు ఏం స్పందించేయమంటాడు, ఇదిగో బయలు దేవతకు మోకాలు ఉందని 7,000 మందిని నా కొరకు నేను సిద్ధపరచుకున్నాను, ఏర్పరచుకున్నాను. యెరెమ్యా కూడా అంతే, నువ్వు పరిచయాలకు రారంటే నేను ఇంకా చిన్నపిల్లని, నాకు చాలా విషయాలు తెలియదు, నేను కరెక్ట్ పర్సన్ కాదేమో, వేరే వాళ్ళని వెతుకున్నట్టు మాట్లాడతాను. ఇంకొక చిన్న సందర్భం ఉంది మన క్రొత్త నిబంధనలో. ఒకసారి అపోస్తల కార్యం తీసినట్టయితే, అపోస్తల కార్యం 9వ అధ్యాయం అపోస్తల కార్యము 9వ అధ్యాయము 10వ వచనం నుండి గమనిద్దాము. 10వ వచనం నుండి 15వ వచనం వరకు. ఇది మనకు తెలిసిన సంఘటనే. సౌలు అన్న వ్యక్తి అంటే ఇంకా రక్షణ పొందకంలో అపోస్తలుడు అనుకోలే, ఇంకో రకంగా ఇంకో భాషలో పిలిచే పేరు ఏంటంటే సౌలు.
సో పౌలు క్రైస్తవులను చంపడానికి దమాస్కు వెళ్తుండగా అక్కడ మధ్యదారిలో యేసు ప్రభు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై తను మార్చి వేసినట్టుగా మనం చూస్తాం. 3వ వచనం నుండి 6వ వచనం వరకు మనకు కనిపిస్తుంది. అయితే దాని తర్వాత 10వ వచనంలో గమనిస్తే దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండేది. ప్రభువు దర్శనమందు అననీయ కనిపించమంటాడంటే అననీయ అని అతన్ని పిలవగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానని. అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అను వాని ఇంట తార్సు వాడైన సౌలు అను వాని కొరకు విచారించు. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్టు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడు అని చెప్పింది. అందుకు అననీయ యేసు ప్రభువు ఏమంటున్నాడు గమనించండి ఇక్కడ 13వ వచనంలో. అందుకు అననీయ ప్రభువా ఈ మనుష్యుడు జెరూసలేంలో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయ వారందరినీ బంధించటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాడు. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇక్కడ అననీయ ఏమంటున్నాడు యేసు ప్రభుతో? నువ్వు లేచి వెళ్ళి ఇట్లా సౌలు అన్న వ్యక్తి ఉన్నాడంటే, ఏ ప్రభు నీకు తెలియదా? ఆయన మమ్మల్ని చంపడానికి వచ్చాడు, నీ పరిచయం చేయడానికి కాదు, మమ్మల్ని చంపడానికి వచ్చాడు, మమ్మల్ని బంధించడానికి వచ్చాడు అని అంటే యేసు ప్రభు ఎలా స్పందిస్తుంది అంటే, ఇప్పుడు అననీయ స్పందన బట్టి మనం ఏముంది తెలుస్తుంది? అననీయకు ప్రభు గురించి ఉన్న ఆలోచన ఎటువంటి అంటే ప్రభువుకు తెలియదు అనుకుంటున్నాడా? అంత జ్ఞానం లేదని అనుకుంటున్నాడా? నిజంగా అప్పుడప్పుడు మనుషులు దేవునితో మాట్లాడేటప్పుడు వారు ఎవరో మర్చిపోతుంటారు, వారి జ్ఞానం ఎంతో మర్చిపోతుంటారు, దేవుని జ్ఞానం ఎంతో తెలుసుకోకుండా మాట్లాడుతుంటారు కదా. నిజంగా యోనా కూడా అటువంటి పరిస్థితులనే తాను ఎవరనేది మర్చిపోయాడు, తాను అహంకారంతో తను నిండిపోయాడు. అయితే వీరే కాదు, మీరు నేను కూడా మనకు నచ్చని పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా స్పందిస్తాయి? మనకు నచ్చని పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా స్పందిస్తాయి? బయటకు చెప్పకపోయినా మన హృదయం లోతుల్లో ఉండే ఆలోచనలు, నమ్మకాలు ఎటువంటి అసలు మనం ఆలోచించాలి. అయితే యోనా గ్రంథంకి వచ్చేసరికి ఇక్కడ మనము దేవుడు గురించి కొన్ని విషయాలు మనం గమనించుకునేటప్పుడు ఇందాక చూసుకున్నాం కదా, మనము ఊహించలేనంత కృపగల దేవుడు అన్న విషయాన్ని మనము గమనించుకున్నాం. అయితే మొదటి 3 వచనాల్లో దేవుని యొక్క లక్షణాలు మనకు కనిపిస్తాయి. దేవుని యొక్క లక్షణాలు కనిపిస్తాయి. తర్వాత 4వ వచనం నుండి 9వ వచనం వరకు దేవుని యొక్క క్రియలు, 10వ వచనం 11వ వచనంలో దేవుని యొక్క ఆలోచన. అంటే వీటి ద్వారా దేవుని యొక్క కృప ఎంత గొప్పదో మనము చూసుకుంటాం. అయితే ఇక్కడ మనము 2వ వచనం నుండి గమనించినట్టయితే, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుంది కదా, అందువలననే నీవు. ఇక్కడ చూడండి, బైబిల్ మనకు దేవుని గురించిన లక్షణాలను వివరించి చూపిస్తున్నది. ఇక్కడ 5 లక్షణాలు మనకు కనిపిస్తుంటాయి ఈ 2వ వచనంలో. 5 లక్షణాలు దేవుని గురించి. ఒకటి ఏంటంటే, మొదటిది నీవు కటాక్షము గల దేవుడు. కటాక్షం అంటే కృప, దేవుని యొక్క కృప, గ్రేస్ అన్నట్టుగా. రెండవదిగా జాలి గల దేవుడు అన్నట్టు, ఆయన మనసుకుడు అన్నట్టు, దయ చూపించేవాడు. మూడవది గమనించండి, బహు శాంతమును. ఇక్కడ మనం ఆలోచిస్తే ఇంగ్లీష్ లో స్లో టు యాంగర్ అని ఉంటుంది. అంటే కోపం తెచ్చుకునే విషయంలో చాలా మెల్లగా ఉంటాడు, త్వరగా కోపం రాదైన.
కోపం అనేది నెమ్మదిగా మెల్లగా వస్తుంది. అంటే ఇంకో రకంగా తెలుగులో ఏమని చూపిస్తున్నాడు అంటే బహు శాంతము గల దేవుడు, దీర్ఘ శాంతుడు అన్నది. కొంత కాదు, బహు అంటే చాలా. ఇందాక మనం చూసాం కదా, మొదటి వచనంలో యోనా బహు చింతాక్రాంతుడయ్యాడు, కానీ దేవుడు బహు శాంతపరుడు అన్నాడు. నాలుగవదిగా మనం చూస్తే అక్కడ ఆయన అత్యంత కృపగల దేవుడు అనేది చూస్తుంటాం. నిజంగా అత్యంత అన్న పదము కృప ముందు పెడుతున్నాడు. అంటే కృపను అది ఎంత గొప్పదో వివరించి చూపించడానికి పదం వాడుతున్నాడు, అత్యంత అన్నట్టుగా. ఇంగ్లీష్ లో మళ్ళీ రాస్తారు అబౌండింగ్ ఇన్ స్టెడ్ఫాస్ట్ లవ్ అని చెప్పేసి. బైబిల్ని గ్రీకు హీబ్రూ భాషల నుండి ఇంగ్లీష్ భాషలోకి తర్జుమా చేసేటప్పుడు ముఖ్యంగా విలియం టిండేల్ అనే వ్యక్తి కొన్ని పదాల దగ్గరకు వచ్చేసరికి ఆయన ఆ పదాలు మామూలుగా వాడితే సరిపోదు దేవుని వివరించడానికి, దేవుని యొక్క లక్షణాలు వివరించడానికి అని చెప్పేసి కొత్త పదాలను ఆయనే కనుక్కొని రాశాడు. అందులో కొన్ని పదాలు ఇటువంటివి అనమాట. స్టెడ్ ఫాస్ట్. స్టెడ్ ఫాస్ట్ అంటే అది ఎప్పటికీ కదలదు అన్నట్టుగా. ఆయన ప్రేమ ఎప్పటికీ కదలదు, నిలిచి ఉంటుంది అది ఎప్పటికీ. అంతేకాదు దాని ముందర అబౌండింగ్ ఇన్ స్టెడ్ ఫాస్ట్ లవ్ అని పెట్టినప్పుడు దేవుని ప్రేమ మొదటిగా కదలదు, అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది, అది ఎప్పటికీ ఉంటుంది అన్నట్టుగా. ఒక్కసారి మనం ఆలోచిస్తే నిజంగా మనుషులు ప్రేమిస్తే ఎలా ఉంటుంది? ఒక రకంగా దాన్ని వివరించి చెప్పగలను, పరిస్థితులను బట్టి ప్రేమ మారచ్చేమో, కానీ దేవుని యొక్క ప్రేమ పరిస్థితులను బట్టి మారదు. దాన్ని వివరించి చెప్పలేము కూడా. అది చాలా గొప్పదన్నట్టు చూస్తాం. అబౌండింగ్ స్టెడ్ఫాస్ట్ లవ్. అయితే అత్యంత కృపగల, ఎంతో కృపగల ఆ కృపను మనము వివరించలేము, పూర్తిగా గ్రహించలేము కూడా. ఎట్లా ఉంటుందంటే ఈ లోకంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి లెక్కించగలమా? ఆ పుస్తకాలన్నీ చదివి జ్ఞానం సంపాదించుకుంటే ఎంత ఉంటుంది? ఊహించలేము మనం కదా. అంటే దేవుడి కృప గురించి తెలుసుకోవాలంటే అంతకన్నా గొప్ప ప్రయాసం చేస్తుంది. అది మనకు అంతుపట్టలేదు, అర్థం చేసుకోలేదు. చాలా గొప్పది, చాలా ఎత్తైనది. అందుకే ఆయన కృప ఆకాశముల అంత ఎత్తైన అనుకో. ఆకాశాన్ని మనం ఎగిరి అందుకోగలుగుతామా? అందుకోలేదు, అంత గొప్పదంట ఆయన కృప. ఐదవది గమనిస్తే ఇక్కడ ఆయన గురించి ఏమన్నదంటే ఆయన పశ్చాత్తాపడి కీడు చేయక మానవాడు అన్నట్టుగా. ఇక్కడ మనం పోయిన వారం చూసిన పశ్చాత్తాపడ్డం అంటే ఏంటి? ఇక్కడ దేవుడు పశ్చాత్తాపడ్డం అంటే మనుషుల్లాగైనా మారు మనసు పొందుకునే వాడు కాదు. మనిషి అయ్యో నేను తప్పు చేశానని చెప్పేసి తప్పు నుండి మలుతాడు, అది మారు మనసు. ఇక్కడ దేవుడు తప్పు చేసి తప్పు నుండి మలడం మారు మనసు అని కాదు. మనకు ప్రవచనంలో కూడా షరతులు ఉన్నట్టు మనం చూస్తుంటాం. యెర్మీయాలో ప్రత్యేకంగా ఉంటుంది. ఏంటంటే దేవుడు ఒక దేశాన్ని నాశనం చేయాలని అనుకున్నప్పుడు ఆ దేశం మారు మనసు పొందితే నాశనం చేయాలనుకున్న దాన్ని ఆపివేస్తాడు అన్నట్టుగా. షరతు కూడిన కండిషన్. దేవుడు ఒక దేశాన్ని దీవించాలని అనుకున్నప్పుడు ఆ దేశం పాపం మునిగిపోతే దీవించకుండా నాశనం చేస్తాడు. పరిస్థితిని బట్టి దేవుడు స్పందిస్తాడు. అది ఆయన సార్వభౌమ అధికారంలో, ఆయన సర్వ జ్ఞానంలో ముందే తెలిసి ఏం జరుగుతుంది. ఆయన సమయంలో మనసు మార్చినట్టుగా కాదు, ఆయనకు ముందే తెలిసి ఏం జరుగుతుందో. కానీ మనిషి యొక్క స్పందనను బట్టి ఆయన తిరిగి ఈ లోకంలో స్పందిస్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. ఆయనకు ముందు తెలియదు అలా జరుగుతుందని ఇప్పుడు తెలుసుకొని మనసు మార్చుకోవడం అన్నట్టుగా కాదు. ఆయనకు ముందే తెలిసి అంతా ఏం జరుగుతుందో ఆయన అయినప్పటికీ ఆయన మనుషుల యొక్క పద్ధతులను బట్టి, మనుషుల యొక్క క్రియలను బట్టి ఆయన స్పందిస్తున్నట్టుగా మనము చూస్తుంటాం అన్నమాట. అయితే ఇక్కడ యోనా గురించి మనం చూస్తే ఇది యోనా చెప్తున్నాడు దేవుని యొక్క లక్షణాలు, ఈ 5 లక్షణాలు దేవుడు ఇలాంటి వాడని వివరించి చెప్తున్నాడు. అయినప్పటికీ మనం ఏం గమనిస్తామంటే దేవుడు ఎవరు అనేది బాగానే తెలుసుకున్నాడు యోనా.
కానీ ఆయన ఎలా పని చేస్తాడో, ఆయన ఎలా నడుచుకుంటాడో తెలుసుకోలేకపోయాడు. ఇంకో రకంగా చెప్పాలంటే, యోనాకు దేవుని గురించి సరైన జ్ఞానం ఉంది, కానీ అనుభవ జ్ఞానం సరిగ్గా లేదు. నిజంగా ఒకసారి మనం చరిత్రలో చూసినట్టయితే లేదా బైబిల్లో చూసినట్టయితే, దేవుడు మనుషులు ఊహించలేని విధంగా పనిచేస్తారు. దేవుడు మనుషులు ఊహించలేని విధంగా పనిచేస్తారు. ఒకసారి ఆలోచిస్తే, మోషే కాలంలో ఇదిగో ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తులో బానిసత్వంలో నుండి బయటికి తీసుకొని వచ్చి మోషే ఆ సముద్రం వరకు నడిపించాడు. సముద్రం వరకు నడిపించాడు. ఆ సముద్రం దగ్గర అందరూ బస చేసినప్పుడు వెనకాలకు తిరిగి చూస్తే ఇదిగో ఐగుప్తు సైనికులు అందరూ వస్తున్నారు వాడిని చంపడానికి. ఇశ్రాయేల్ ప్రజలు యొక్క ఆలోచన ఎలా ఉంటాయి? దేవుడు ఎలా రక్షిస్తాడు ఇప్పుడు మనం ఆలోచించలేకపోయారు. అసలు ఆలోచించలేకపోయారు. మోసే వైపు తిరిగి ఇదిగో మమ్మల్ని ఇక్కడ చంపడానికి నువ్వు తీసుకొచ్చింది అని చెప్పేసి వారి ఆలోచనలు అక్కడి వరకే. కానీ దేవుడు ఏం చేశాడు? ఒక అగ్ని స్తంభాన్ని ఇటువైపు పెట్టాడు, ఇటువైపు సముద్రాన్ని వారి కళ్ళ ముందర నడిచాడు. సముద్రాన్ని పాయలుగా చేయడం అనేది ఏ మనిషి అయినా ఊహించుకోగలుగుతారా? అప్పటి వరకు ఎక్కడ జరగలేదు అటువంటి సంఘటన. దేవుడు మనుషులు ఊహించలేని విధంగా పనిచేస్తాడని మనము తెలుసు. మనుషులు అనుకున్నట్లే మనుషుల లాగానే దేవుడు నడుచుకుంటే ఇంకా దేవునికి ఉండే ప్రత్యేకత ఏంటి? మనలాగానే ఆయన ఆలోచించాడు, మనలాగానే ఆయన నడుచుకుంటున్నాడు అనంటే ఇంకా మనకి ఆయనకి ఉన్న వ్యత్యాసం ఏంటి? దేవుళ్ళ ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆయన మార్గాలు చాలా భిన్నమైనవి, చాలా వేరుగా ఉన్నాయి మనుషులు. ఒకసారి మనం కూడా ఆగి మన జీవితాల్లో దేవుడు ఎలా పనిచేస్తున్నాడో ఆలోచిస్తే మనకు తెలుసా? దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, కానీ చివరకు వరకు మనల్ని ఎలా కాపాడుకుంటాడో మనకు తెలియదు. భయంతో బ్రతుకుతుంటాం కదా. ఎక్కడ పాపంలో పడిపోయి మళ్ళీ ఆ రక్షణను కోల్పోయి నరకానికి వెళ్ళిపోతామన్న ఆలోచనలు వస్తుంటాయి కదా. దేవుని యొక్క మార్గాలు మనం కొద్దిగా ఇంకా అర్థం చేసుకోలేదు. అంతేకాదు అనుదినము అనేక చింతలు మనకు ఉంటుంటాయి. ఆరోగ్యం గురించి చింత. 30 సంవత్సరాలు దాటిపోయింది, 40 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి, బలహీనం అయిపోతున్నాం. ఏంటి నా పరిస్థితి ఏంటి? ఇంకా 20 సంవత్సరాలు మేము బలంగా బ్రతకగలుగుతానా? దాని తర్వాత ఏంటి? మనం కొంతమంది జీవితాలను గమనిస్తాం, కొంతమంది వృద్ధులు ఎలా బ్రతుకుతున్నాను చూస్తాం. మనం వెళ్తున్న కష్టాలను చూసి అమ్మో నేను కూడా అట్లానే కష్టాలు పడతాను, భయం వచ్చేస్తుంది. కానీ దేవుడు అటువంటి సమయంలో ఎలా నడిపిస్తాడో మనకు తెలియదు. కుటుంబం గురించి ఆలోచన, మన కుటుంబంలో ఉన్న సమస్యలు బట్టి నిజంగా దేవుడు ఉంటే ఎందుకు సమస్యలు అన్నట్టుగా ప్రశ్నించండి. ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎలా రక్షిస్తాడు, ఎలా మారుస్తాడు పరిస్థితులను, ఎలా నడిపిస్తాడు? ఉద్యోగం గురించి, డబ్బు గురించి ఇప్పటికీ ఇంతే వస్తుంది, కానీ ఇదిగో లోకంలో బ్రతకాలంటే ఇంత కావాలి. ఎలా వస్తాయి అంత? ఇంకా మంచి ఉద్యోగం చేస్తేనే నేను బ్రతకగలుగుతానేమో, ఇంకా మంచి శాలరీ వస్తేనే నేను జీవించగలుగుతానేమో అని చెప్పేసి వాటి గురించి మనము చింతపడుకోం. పెళ్ళైన వారి పిల్లలు కనాలంటే భయం, స్కూల్ ఫీజులు కట్టాలి, డైపర్లకు ఎంత ఖర్చు అయిపోతుంది అని చెప్పేసి ఆలోచనలు ఎక్కువగా డైపర్ల గురించి ఆలోచిస్తూ ఉంటారు. మరి చదువుకి ఎట్లా, మరి ఎక్కడ చదివించాలి? ఆడపిల్ల పుట్టగానే ఫస్ట్ గా అమ్మో పెళ్లి చేసి పంపించాల్సిందే, పుట్టగానే పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉంటారు. చింత, అవన్నింటిని దృష్టిలో ఉంచుకొని చింతిస్తుంటారు. దేవుడు నన్ను ఈ విషయాల్లో నడిపించగలడు అన్న విశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది లోకం వైపు చూసినప్పుడు.
సో వీటి గురించి మనం ఆలోచించే విషయంలో దేవుడి గురించి మనకున్న అవగాహన మనము ఎలా తెలియవచ్చు. ఆయన చూసుకోగలడు అనుకుంటున్నాం మనం. ఆయనను పూర్తిగా నమ్ముతున్నాం ఈ విషయాల్లో. నిజంగా కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎలా స్పందిస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించాలి. యోనా ఎలా స్పందించాడు పరిస్థితి. నిజంగా అక్కడ చూస్తే మనము 3వ వచనంలో, నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను ఇక బ్రతకనీయక చంపుమని యెహోవాకు మనవి చేశాను. నిజంగా ఇక్కడ యోనా యొక్క మూర్ఖత్వం అనేది, ఈ అహంకారం అనేది, బాధ అనేది అలా వ్యక్తపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఆ మాటల్లో. ఆయనకి ఏది మేలో ఆయన డిసైడ్ చేసుకుంటున్నాడు. అక్కడ దేవుణ్ణి అడుగుతలేడు, దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవట్లేదు. ఇప్పుడు ఆయన బాధ ఏంటిదంటే ఇక్కడ గమనిస్తే మన సందర్భంలో, ఇదిగో యోనా ఎవరు? ఇశ్రాయేలీయులు ప్రవక్త. మనం ముందుగా చూస్తున్న సందర్భంలో ఇశ్రాయేల్ ప్రజలు ఆల్రెడీ మనము పాపంలో ఉన్నట్టు మనం చూసుకున్నాం. పాపంలో ఉన్న యోనాను దేవుడు పంపించాడు, వారి శత్రువులను రక్షించాడు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఇంకా పాపంలోనే ఉన్నారు. నిన్నెవ పట్టణస్తులు కూడా పాపంలోనే ఉన్నారు. ఇదిగో దేవుడు నిన్నెవ పట్టణాన్ని క్షమిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటిది? యోనాకు ఒక రకంగా చూస్తే దేవుడు వీరిని క్షమిస్తున్నాడు, కానీ తన సొంత ప్రజలైన ఇశ్రాయేల్ వారి ప్రజలను క్షమించడేమో. వీళ్ళ క్షమించకపోతే అది ఎంత గొప్ప అవమానం, ఎంత గొప్ప అవమానం. అది ఎలా ఉందనంటే, మన ఇండియన్ క్రికెట్ ప్లేయర్, మన భారతదేశంలో ఉన్న ఒక క్రికెట్ ప్లేయర్ వెళ్ళి పాకిస్తాన్ టీం కి ఆడుతున్నట్టుగా, అక్కడ పాకిస్తాన్ గెలిపిస్తున్నాడు, కానీ ఇండియా ఓడిపోతుంది. ఎట్లుంటుంది ఆ పరిస్థితి? బహుశా యోనా కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఇదిగో నా దేశ ప్రజలు నాశనం అయిపోతారేమో, కానీ ఇదిగో దేవుడి అన్యజనులను, నిబంధన ప్రజలు నాశనం అయిపోతున్నారు, అన్యజనులను రక్షిస్తున్నారు. అదేం న్యాయం? ఇదిగో దేవుడు తాను నిబంధన చేసిన ప్రజలను రక్షించాలి, అన్యులను నాశనం చేయాలి, పాపం చేసిన వారిని శిక్షించాలి. కానీ ఇదేంటిది? వారిని శిక్షించకుండా వారిని రక్షించి తన సొంత ప్రజలను శిక్షిస్తున్నాడు. ఇది ఏదో కరెక్ట్ గా అనిపిస్తలేదు నాకు అన్నట్టుగా నేను ఆలోచిస్తున్నాను. అయితే అటువంటి ఆలోచనతో తను తన బాధను వ్యక్తపరుస్తూ, ఇంకా నేను బ్రతకడం కన్నా ఇగో ఏ ముఖం వేసుకొని తిరిగి మళ్ళీ నా దేశానికి నేను వెళ్ళాలి, ఇక్కడనే చనిపోతే మేలు. అందుకే మరి సుసైడ్ అటెంప్ట్ కూడా చేస్తలేడు, అక్కడ ఆత్మహత్య చేసుకుంటాడు. మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి, ఇదిగో నువ్వు నన్ను చంపు, నేను ఈ ముఖం వేసుకొని వెళ్ళలేను, మళ్ళీ నువ్వే నన్ను చంపేసాను అంటున్నాడు. దానికి దేవుడు స్పందించి ఏమంటున్నాడు చూడండి, అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగాడు. ఎందుకు కోపడుతున్నాడు? ఇదొక చూస్తున్నాము. అన్య ప్రజలను రక్షిస్తున్నాడు, తన సొంత ప్రజలను ఇంకా క్షమిస్తలేడు అన్నమాట. అయితే ఇక్కడ 4వ వచనం నుండి 9వ వచనం వరకు దేవుడు ఏం చేస్తున్నాడు, యోనా ఏం చేస్తున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ముందుగా యోనా ఏం చేస్తున్నాడు అంటే, అక్కడ చూడండి, దేవుడు అడిగిన ప్రశ్నకు తను జవాబు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు మౌనంగా. మొదటి అధ్యాయంలో కూడా దేవుడు నువ్వు వెళ్ళు నినివే కంటే మౌనంగా వెళ్ళిపోయి పడవెక్కేశాడు. ఇక్కడ దేవుడు ప్రశ్నిస్తే దానికి జవాబు ఇవ్వకుండా ఆయన ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోయాడు. 5వ వచనం గమనిస్తే, అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చుండగా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వెళ్ళి, ఇప్పుడు ఇక్కడ గమనిస్తే మీరు, ఇంతసేపు పట్టణము లోపల ఉన్నాడు, పట్టణము లోపల ప్రకటిస్తున్నాడు, ఈ పట్టణం నాశనం అయిపోతుందని చెప్పేసి ప్రకటించి బయటికి వెళ్ళిపోతున్నాడు పట్టణం. ఆ పట్టణంలో ఉన్న వారందరూ ఏం చేస్తున్నారు? వారు మొరపెట్టుకుంటున్నారు దేవునికి, మమ్మల్ని రక్షించు అని. పట్టణంలో ఉన్న వారందరూ రాజు దగ్గర నుండి చివరి వ్యక్తి వరకు
ఉపవాసం చేస్తూ వారు దేవునికి మొరపెట్టు మమ్మల్ని రక్షించు అని చెప్పేసి వారి నడతలను వారు మార్చుకుంటున్నారు, వారి పద్ధతులను మార్చుకుంటున్నారు, వారి యొక్క ప్రవర్తనలను మార్చుకుంటున్నారు. అయితే యోన మాత్రము పట్టణం బయటికి వెళ్ళి అక్కడ కూర్చొని ఇంకా దేవుడు ఎప్పుడు నాశనం చేస్తాడు అని చెప్పేసి ఎదురు చూస్తున్నాడు. మార్చుకోవాల్సింది ఎవరు ఇక్కడ? యోన. ఇంకో రకంగా చూస్తే ఇక్కడ 5వ వచనంలో 1వ వచనము 5వ వచనం మనము పోల్చి చూస్తే యోన ముందే చూశాడు ఏంటిదంటే దేవుడు వారిని నాశనం చేయకుండా కాపాడుతున్నట్టుగా చూశాడు. అయితే 5వ వచనంకి వచ్చేసరికి ఇక్కడ యోన ఇంకా ఎదురు చూస్తున్నాడు. ఏంటిది? ఎవరు మనసు మార్చుకుంటారని? దేవుడు మనసు మార్చడం వల్ల నాశనం చేస్తామో ఎదురు చూస్తున్నాడు. అనే విషయం అతను పాపం చేస్తూ అతని మనసు మార్చుకుంటాడు. కానీ ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఈ 4వ వచనం నుండి 9వ వచనం వరకు దేవుడు యోనా మనసును మార్చడానికి చూస్తూ ఉంటాడు. గమనించండి అక్కడ 5వ వచనం నుండి మనం గమనిస్తే లేదా 6వ వచనం నుండి మనం గమనిస్తే దేవుడు 2 విషయాలను ఏర్పరుస్తున్నాడు, రెండింటిని ఏర్పరుస్తున్నాడు యోనా జీవితంలో కార్యం చేయడానికి. మొదటిది ఏంటిది? అక్కడ 6వ వచనంలో దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచాడు. సొర చెట్టును ఏర్పరుస్తున్నాడు. ఎందుకు? అక్కడ చూస్తే అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అంటున్నాడు. నిజంగా చూడు, ఈ ప్రవక్త అవిధేయుడైన ప్రవక్త. అతడు పారిపోతుంటే దేవుడు అతను మళ్ళీ తీసుకొని వచ్చాడు. చేప కడుపులో ఉండగా, ఆ మత్స్యం కడుపులో ఉండగా అతను రక్షించి బయటికి తీసుకొచ్చి మళ్ళీ మరొక అవకాశం ఇచ్చాడు దేవుని పనిలో పాల్గొనడానికి. అంత బాగానే చేశాడు. కానీ అతని మనసు మాత్రం మారలేదు. ఇంకా వారు నాశనం కావాలని కోరుకుంటున్నాడు. ఇంకా కోపంతో మునిగిపోయి ఉన్నాడు. అక్కడ బహుచింతాక్రాంతుడు అయ్యాడు. పాపం చేస్తున్నాడు, అది స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే దేవుడు అక్కడ ప్రశ్నిస్తున్నాడు, నీ కోపం న్యాయమేనా? ఆ ప్రశ్నలో నాకు ఉన్నది తెలిసింది. జవాబు ఏంటిది? న్యాయం కాదని. ఇదిగో యోనా, నువ్వు అన్యాయంగా ఆలోచిస్తున్నావు నా గురించి. నీ కోపంలో అసలు న్యాయమే లేదు, పాపం చేస్తున్నావు అంటే యోనా స్పందిస్తలేడు, వెళ్ళిపోయి ఇంకా అదే కోపంలో ఉంటున్నాడు. నిజంగా వ్యక్తి ఏమంటాడంటే మన కోపం వచ్చినప్పుడు మన ఆలోచన విధానం సరిగ్గా ఉండదు. కాబట్టి కోపంలో పాపం చేస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే కోపపడుడు కానీ పాపం చేయకూడదు. కోపము మనల్ని పాపానికి దారి తీస్తుంది. కాబట్టి కోపంతో జాగ్రత్తగా ఉండాలి. మన జీవితాలు కూడా ఒకసారి ఆగి ఆలోచిస్తే మనం కోపపడి ఎన్ని విషయాలు తప్పు చేయలేదు. కోపంలో అనకూడని మాట్లాడేస్తుంది, కోపంలో చేయకుండా పనులు చేస్తుంది, తర్వాత బాధపడుతుంది, అయ్యో ఎందుకు చేస్తుంది. యోనా కూడా అలా కోపగించి ఇక్కడ పాపం చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక సొర చెట్టును ఏర్పరిచాడంట. ఎందుకు అంటే ఇప్పటి వరకు అతను పడిన శ్రమను పోగొట్టడానికి అంటున్నాడు. నిజంగా అక్కడ దేవుని గురించి మనకు ఏం తెలియజేస్తుంది ఈ యొక్క వాక్యం? ఆయన ఎంత కృపగల దేవుడు. యోనా పట్ల తను చూపిస్తున్న కృప ఎంత గొప్పది. ఇంకొక మనం పాడుకున్న పాటలు కూడా ఎన్నోసార్లు మనం పడిపోయినాను తిరిగి మనలో లేవనెత్తుతున్నాం. అటువంటి దేవుణ్ణి ఇక్కడ మనం చూస్తున్నాం. కృపగల దేవుణ్ణి, మామూలు కృప కాదు, అత్యంత కృపగల దేవుణ్ణి చూస్తున్నాం. మనం ఆలోచనకు సరిపోదు ఆయన కృప. ఆలోచించాలి, కృప గురించి ఆలోచించాలి. అయితే ఇక్కడ సొర చెట్టును ఏర్పరచుకొని అతని శ్రమ పోగొట్టాలని చెప్పేసి అది యోనా మీదికి వచ్చేటట్టుగా తను చేశాడు. ఆ సొర చెట్టును చూసి యోనా ఎలా స్పందించాడు? బహు సంతోషించాను అంటున్నాడు. చాలా సంతోషించాడు. కానీ వెంటనే ఏం జరిగింది? దేవుడు ఇంకొక దాన్ని ఏర్పరిచాడు. అక్కడ 7వ వచనంలో చూస్తే మరుసటి ఉదయం ముందు దేవుడు ఒక పురుగును ఏర్పరిచాడు. పురుగును ఏర్పరిచాడు. ఆ పురుగు ఏం చేసింది? వెళ్ళి ఆ చెట్టుని తినివేయగానే యోనా అక్కడ మళ్ళీ 8వ వచనంలో చూస్తే మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గాలిని, తూర్పు గాలిని రప్పించాడు. మళ్ళీ దేవుడు అక్కడ గాలిని కూడా ఏర్పరచుకుంది.
యోనాకు ఎండ దెబ్బ కొట్టగానే ఏమైపోయాడు? సొమ్మసిల్లిపోయాడు. ఇందాక కదా బహు సంతోషించాడు, వెంటనే సొమ్మసిల్లిపోయాడు. ఆ సొమ్మసిల్లిపోయి ఎలా స్పందిస్తున్నాడు 9వ వచనంలో చూస్తే, సరే 8వ వచనం చివరికి చూస్తే, అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు. ముందేమో మనవి చేశాడు, ఇప్పుడు అనుకున్నాడు అంతే. అనుకోగానే దేవుడు స్పందించి ఎలా మాట్లాడుతున్నాడో గమనించండి. అయితే ఇంతకు మనం పైన చూస్తే దేవుడు ఏర్పరచుకున్నాడు అన్న విషయాన్ని, దేవుడి యొక్క సార్వభౌమ అధికారాన్ని తెలియజేస్తుంది. నిజంగా ఒక చిన్న పురుగుతో ఒక పెద్ద చెట్టు దేవుడు నాశనం చేయగలరు. ఆ చెట్టును ఏర్పరచుకుంది దేవుడే, ఆ చెట్టు నాశనం చేయడానికి ఆ పురుగును ఏర్పరచుకుంది దేవుడే, ఆ గాలిని రప్పించింది దేవుడే. నిజంగా మన పరిస్థితిలో మన దేవుని యొక్క కృపగల హస్తాన్ని చూస్తున్నామా? ఇక్కడ మొదట దేవుడు యోనా శ్రవణ పోగొట్టాలని చూశాడు, కానీ వెంటనే తనను క్రమశిక్షణ నడిపించినట్టుగా చూస్తున్నాడు. ఆయన ఒక గుణపాఠము చెప్తున్నాడు. వీటి ద్వారా తను ఒక విషయాన్ని బయలుపరుస్తున్నాడు. ఆ విషయం మనం కిందకు వచ్చినప్పుడు చూసుకుంటాం 10, 11 వచనాల్లో. అది ఇక్కడ మనం గమనిస్తే యోనాకున్న పరిస్థితి మనకు వచ్చినప్పుడు మనం దేవుని యొక్క కృపగల హస్తాన్ని గుర్తిస్తాం. నిజంగా యోనాను చంపాలనుకుంటే దేవునికి అది పెద్ద విషయం కాదు. మొదటి అధ్యాయం 1వ వచనంలోనే లేదా 2వ వచనంలోనే చంపేయచ్చు. ఆయన కాకుండా వేరే వారిని పంపించవచ్చు. కానీ యోనానే ఎందుకు అనుకున్నాడు? యోనా జీవితంలో దేవుడు కార్యం చేయడానికి, ఆయనను మార్చడానికి, ఆయనను రక్షించుకోవడానికి చేస్తున్నాడు. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే యోనాని రక్షించడానికి, యోనాని మార్చడానికి దేవుడు కొన్ని పరిస్థితులను ఏర్పరుస్తున్నట్టుగా చూస్తున్నాం. నిజంగా మన చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా చూస్తే దేవుడు ఏర్పరుస్తున్నాడు. ఈ ఏర్పరచడం అంటే ఏంటిది? దేవుడు ప్రత్యేకంగా దాన్ని కలుగ చేయడం అనుకుంది. ప్రత్యేకంగా ఆ పరిస్థితులను దేవుడు ఎన్నుకొని చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఒకసారి మనము ఈ ఏర్పరచుకున్నాడు కదా దేవుడు, దేన్ని ఏర్పరచుకొని ఎలా రక్షిస్తున్నాడు? ఇక్కడ సొర చెట్టుని ఏర్పరచుకున్నాడు, ఆ పురుగును ఏర్పరచుకున్నాడు, గాలిని ఏర్పరచుకున్నాడు. కానీ అది ఈ యొక్క సందర్భానికి తగ్గట్టుగా మాత్రమే, ఆయన యొక్క ప్రవర్తనను మార్చడానికి మాత్రమే. కానీ దేవుడు ఏమి ఏర్పరచుకొని మనం అందరినీ రక్షిస్తుంది. మనం ఒకసారి మనం ఆలోచిస్తే, ఒకసారి మనం పేతురు రాసిన మొదటి పత్రిక తీసినట్టయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1 పీటర్ చాప్టర్ 2 verses 1 through 7. మొదటి 7 వచనాలు మనం గమనిస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. 4వ వచనం, మనుష్యుల చేత విసర్జింపబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాను. ఏలైనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియో అమూల్యమునగు మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రము సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన మూల్యమై వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించుతారో అదే మూలకు తలరాయి ఆయుడు, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయుడు.
ఇక్కడ మనం గమనిస్తే ఒక చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ దేవుడు ఏమి ఏర్పరచుకుంటున్నాడు? ఇక్కడ ఒక మూల రాయిని ఏర్పరచుకుంటున్నాడు. ఆ మూల రాయి పైన ఒక మంచి ఆలయాన్ని కడుతున్నాడు, ఇల్లును కడుతున్నాడు. అయితే ఆ మూల రాయి ఏంటంటే ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన పైన విశ్వాసులను ఒక ఆలయంగా కడుతున్నాడు. దేవుని యొక్క సన్నిధి వారి మధ్యలో నిలిచి ఉంటాడు. ఇది దేవుడు ఏర్పరచుకుంటున్న క్రీస్తులు అనేకులను ఆయన ఏర్పరచుకుంటున్నాడు అనే విషయాన్ని మనము చూస్తుంటాం. నిజంగా ఈ క్రీస్తువే ఈ లోకానికి దిగి వచ్చి మన నిమిత్తము మన పాపముల బట్టి సేవలో మరణాన్ని ప్రతి ఒక్కరి కొరకు రుచి చూశాడు. ప్రతి ఒక్కరి కొరకు రుచి చూశాడు. అది మనం గ్రహించాము. నిజంగా యేసుక్రీస్తు నా కొరకు జీవించాడు, నా కొరకు మరణించాడు, తిరిగి లేచాడు అని మనం నమ్ముతున్నాము. నిజంగా మనము నమ్ముతున్నట్టయితే ఆయన మనకు ఏమవుతాడు? గమనిస్తే 7వ వచనంలో విశ్వసించుతున్న మీకు ఆయన మూల్యమైన వారు. నిజంగా విశ్వసించిన వారు ఎలా జీవించాలంట? 2వ అధ్యాయంలోనే 1వ వచనంలో మనం చూసుకున్నాం కదా, ప్రభు దయలుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయయు, సమస్త దూషణ మాటలను మాని, అవన్నిటిని మాని ఏం చేయాలి? కొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలన వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను చెడ్డ కార్యాలన్నీ మానేసేసి ఇదిగో వాక్యం పట్ల మనం ఆసక్తి చూపిస్తూ వాక్యాన్ని నేర్చుకుంటూ దానికి తగ్గట్టుగా జీవించాలి. ఒకసారి మనం ఆలోచిస్తే మన జీవితాల్లో అలానే ఉన్నాయో. చివరికి 2 వచనాలు యోనా గ్రంథంలో 4వ అధ్యాయము 10-11 వచనాలు చూస్తే అక్కడ దేవుడి ఆలోచన. 10వ వచనం చూస్తే, అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే అంటున్నాడు. పైన ఏం జరిగిందంటే ఆ చెట్టు ఎండిపోగానే యోనా మళ్ళీ కోపం తెచ్చుకున్నాడు. మళ్ళీ దేవుడు అడుగుతున్నాడు, నీ కోపము న్యాయమేనా అని. అప్పుడు ఎలా స్పందిస్తున్నాడు? ప్రాణము పోవునంతగా కోపించడం న్యాయమే అంటున్నాడు. దేవుడికి దీని ఎలా సమాధానం చెప్తున్నాడు గమనించడం. అంటే ఎంత అహంకారము, ఎంత పొగరు ఉంటే కానీ ఎంతలా మాట్లాడుతుంది. అయితే దేవుడు మాత్రం ఎలా స్పందిస్తున్నాడు? కోపగించుకోకుండా దీర్ఘ శాంతంతో నెమ్మదిగా ప్రేమతో మాట్లాడుతూ ఆయనకు వివరించి చూపిస్తున్నాడు ఏం జరుగుతుందో అక్కడ. ఇదిగో యోనా, ఈ సొర చెట్టు ఉంది కదా, దాన్ని నువ్వు పుట్టించలేదు. అది ఒకే రాత్రిలో పెరిగింది, ఒకే రాత్రిలో చనిపోయింది. దానికి నువ్వేం చేయలేదు. అయినప్పటికీ నువ్వు దాని గురించి విచారపడుతున్నావు కదా. ఇదిగో నేను సృష్టించుకున్న ఈ జనము ఎంత? 120,000 కంటే పోయిన ప్రజలు ఈ పట్టణం. మరి దాని విషయంలో నేను విచారపడకూడతాను. ఒక వ్యక్తి ఏమంటాడంటే, ఈ పల్లెటూర్లకు పట్టణాలకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే, పల్లెటూర్లలో చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి, ప్రజలు తక్కువగా కనిపిస్తారంట. పట్టణాల్లో ప్రజలు ఎక్కువ కనిపిస్తారు, చెట్లు తక్కువ కనిపిస్తారు. కొంతమంది చెట్లకు ఎక్కువ విలువిస్తూ ఉంటారు, ఇంట్లో నిండా చెట్లు పెంచుకుంటూ ఉంటారు కదా. అయితే ఇక్కడ చెట్టు కన్నా మనిషి విలువ ఎంత గొప్పదో దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు. అందుకే యేసుప్రభు కూడా మాట్లాడుతూ పిచ్చుకల గురించి మాట్లాడుతుంటారు కదా. ఇదిగో దేవుడు ప్రతి పిచ్చుకను పోషిస్తూ ఉన్నాడు. ఆయనకు తెలియకుండా ఏది కూడా పడి చనిపోదు. అయితే మీరు వాటికన్నా శ్రేష్ఠులు అని చెప్పేసి చెప్తుంటాడు. అంటే మనుషులకు ఉన్న విలువ పశువుల కన్నా ఎక్కువ, అంతేకాదు చెట్ల కన్నా ఎక్కువ.
ఇదిగో యోన చెట్టు గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడు, ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆ చెట్టు గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి ఎక్కువగా, ప్రజలు ఇంకెంత ముఖ్యం, వారి గురించి ఎందుకు ఆలోచిస్తలే? నేను సృష్టించుకున్న ప్రజలకు నువ్వు చేయని దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, అంత విచారపడుతున్నావు కదా, ఇదిగో మరి నేను చేసుకున్న దాని గురించి నేను విచారపడవద్దా? అంటే నువ్వు చేసేది న్యాయం కాదు, నీ ఆలోచన అసలు న్యాయమే లేదు, ఇక నేను చేసేది న్యాయం అన్నట్టుగా అక్కడ దేవుడు స్పష్టంగా అనిపిస్తున్నాడు. కానీ ఇక్కడ మనం చూస్తే ఆ వచనంతో ముగించిపోతుంది పుస్తకం. తర్వాత యోనా ఏం చేశాడో, ఏం జరిగిందో యోనాకు తెలియదు. అక్కడ మనం ఏం చూస్తామంటే దేవుని ఆలోచనలకు యోనా ఆలోచనలకు చాలా వ్యత్యాసం ఉన్నట్టుగా చూస్తుంటాం కదా. అంతేకాదు దేవుని ఆలోచనలు మన ఆలోచనలు కూడా వ్యత్యాసం ఒకేలాగా ఉన్నాయా? వెతుక్కోవాలి మనం. మన జీవితంలో మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం, దేని కొరకు మనం దేన్ని పోగొట్టుకోవాలని అనుకుంటున్నాం, దేని ముందు మనం దేనికి ఎక్కువ విలువనిస్తున్నాం? వస్తువులకు ఎక్కువ విలువిస్తున్నామా, మనుషులకు ఎక్కువ విలువిస్తున్నాం? ఆలోచించుకోవాలి. నిజంగా నా జీవితంలో నేను పరీక్షించుకొని చూస్తే, నేను కొన్ని విషయాలు చాలా భద్రంగా దాపెట్టుకుంటాను. కొన్ని కొన్ని వస్తువులు నాకు నచ్చినవి చాలా భద్రంగా దాపెట్టుకుంటాను. వాటిని ఎవరన్నా పాడు చేశారన్నా, పగలగొట్టారన్నా నాకు భయంకరమైన కోపం వస్తుంది. బట్ తర్వాత జీవితంలో ఆలోచిస్తూ ఉంటే నిజంగా అప్పట్లో ఏంటంటే ఎవరంటే దాన్ని ఇంకా నేను అరిచేసేవాడిని, తిట్టేసేవాడిని. కానీ తర్వాత ఏం నేర్చుకున్నానంటే, వాటికన్నా విలువైన వాళ్ళు వ్యక్తులు, మన సంబంధాలు. కాబట్టి ఆ వస్తువుల కోసం సంబంధాలను పెంచుకోవడం కానీ లేదా పాడు చేసుకోవడం కానీ మంచిది కాదు అన్నట్టుగా ఆ విషయంలో చాలా మాటకి మార్చుకున్నాను, ఇంకా మారుతున్నాను. అయితే మనం యోనా జీవితంలో నుండి గమనించి నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి? ఒకటేంటిదంటే దేవుణ్ణి మనము అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. దేవుణ్ణి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఆయన గురించి తెలుసుకుంటే సరిపోదు, ఆయనను మనం వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. ఆయన వ్యక్తిగతంగా తెలుసుకోవడం అంటే ఎలా ఉంటుంది? నిజంగా ఒకసారి ఊహించుకోండి, ఒక ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్నారు, కానీ జీవితాంతం దూరంగానే ఉంటున్నారు, ఎప్పుడు కలుసుకోకుండా. వాళ్ళ సంబంధం ఎలా ఉంటుంది? ఒకరి గురించి ఒకరు తెలుసుకోగలుగుతారేమో కానీ వ్యక్తిగతంగా తెలుసుకోలేదు. అయితే మనకు దేవునికి ఉన్న సంబంధం ఎటువంటి? ఆయనకు దూరంగా ఉంటున్నామా, దగ్గరగా ఉంటున్నాం ఆయన తెలుసుకోవాలి. అంటే మనం ఆయనకు దగ్గరగా ఉన్నామని ఎప్పుడు చెప్పుకోగలమంటే, ఆయన వాక్యంలో మన దివారాత్రంలో ధ్యానిస్తూ, ప్రార్థనలో సమయం గడుపుతూ, దేవుడిచ్చిన సహవాసంలో నలుగురితో కలిసి జీవించేటప్పుడు నిజంగా ఆయన తెలుసుకోవడం చెప్పగలుగుతాం. ఈ మూడు విషయాలు మన జీవితంలో లేవంటే ఆయన వ్యక్తిగతంగా మనం తెలుసుకోలేనట్టు. అంతేకాదు దేవుని గురించిన జ్ఞానాన్ని మనం సంపాదించినప్పుడు దానికి తగ్గట్టుగా మనము జీవించాలి. ఇలాగ చూసుకున్నాగా రూపాంతరం చెందుతూ ఉండాలని, దేవుని చిత్తం మీద తెలుసుకుంటూ దానికి తగ్గట్టుగా మనం నడుచుకుంటున్నప్పుడు మనము క్రీస్తు పోలికలోకి మారుతూ ఉంటాం. ఆ రకంగా మనం క్రైస్తవులుగా మారుతూ జీవించాలి. ఈ బైబిల్లో ఉన్న గ్రంథాలు రచయితలు రాసేటప్పుడు కొన్ని విషయాలను వారు పూర్తి చేయకముందే పుస్తకాలను ఆపేసినట్టుగా మనం చూస్తుంటాం. ఇందాక చూసుకున్నట్టుగా యోనా గ్రంథం ఒకటి, మార్కు సువార్త ఒకటి, అట్లా అబ్రప్ట్ గా అంటే ఉన్నది ఉన్నట్టుగానే ఆపేస్తున్నమాట. ఎందుకు అనంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు యోనాకి ఏం జరిగింది అనేది మనం తెలుసుకోవడం కన్నా, ఇప్పుడు యోనా స్థితిలో మనం పెట్టుకొని మన జీవితంలో ఏం జరుగుతుందని తెలుసుకోవాలి. అంటే యోనా గ్రంథంలో 4వ అధ్యాయము 11వ వచనంతో అదే ముగించిపోయింది కదా. 12వ వచనంలో ఏముంటది అని అంటే మన గురించి.
మనం ఎలా స్పందిస్తున్నాం కానీ దేవుడు 10-11 వచనంలో తను వ్యక్తపరిచాడు తాను ఎవరు, దానికి స్పందిస్తూ 12వ వచనంలో మనము ఎలా స్పందిస్తున్నాం అనేది ప్రశ్న. కాబట్టి ఈ ప్రశ్న ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? నిజంగా దేవుని యొక్క కృప గురించి మనం గ్రహించగలుగుతున్నామా? ఈ ఈ మూడు చూస్తే దేవుని గురించిన వివరాలు అక్కడ, దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క ఆలోచనలు మనం చూసినప్పుడు మనకేం కనిపిస్తుందంటే దేవుని యొక్క కృప అన్నది ఎంతో గొప్పదన్నట్టు మనం చూస్తాం. అది మనకు అంతు పట్టనిది. కాబట్టి మనకు అర్థం కాని విషయాల్లో దేవుణ్ణి నమ్మాలంటే, అర్థం చేసుకోలేని విషయాలు మనం అర్థం చేసుకోలేము మన జీవితాలు, అయినప్పటికీ ఆయనను నమ్మాలి మనం. అంతేకాదు ఈ కృప గురించి మనము ఎందుకు ఎక్కువగా తెలుసుకోవాలి అంటే, ఆ కృప వల్లనే మనము రక్షణ పొందుతున్నాము, రక్షణ పొందుకుంటూ ఉన్నాము, రక్షణ పొందుకుంటా ఉంటాము. ఇంకా అయిపోలేదు, ముగించేయలేదు మన క్రైస్తవ జీవితం, మొదలైంది అంతే. అది ఎలా కొనసాగుతుంది అన్నది ఆ కృప వల్లనే. ఆ కృపలోనే కొనసాగాలి, ఆ కృపలోనే ముగించాలి. నిజంగా మనం ఈ కృప గురించి ఆలోచిస్తూ క్రైస్తవ జీవితంలో ఆ కృపను బట్టే జీవిస్తాం. ప్రార్థన చేసుకుందాం. దేవా, మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు క్షమిస్తున్నామయ్యా. ఇదిగో దేవా, మీ మార్గాలు ఎంతో గొప్పవి, ఎంతో లోతైనవి, గ్రహించలేము. ఎంతో అద్భుతమైన దేవుడు నీవు దేవా. మీ గురించి ఆలోచిస్తే ప్రభువా, ఇదిగో మా హృదయాలు ఆనందంతో, అలా మేము ప్రతి క్షణము మీ గురించి ఆలోచిస్తూ, మీలో ఆనందిస్తూ జీవిత కాలం అంతా ప్రభువా మన కృపలో మేము గడపడానికి మాకు సహాయం దయచేయండి. ఇదిగో యోనా ఏ పరిస్థితిలో ఉన్నాడో మేము కూడా అదే పరిస్థితిలో ఉన్నాయా. ఆ జ్ఞానం కదువైందయ్యా, మీ గురించిన జ్ఞానం కదువైంది. కాబట్టి మీరే మీ యొక్క వాక్యం ద్వారా ఇంకా స్పష్టంగా మీ గురించి బయలుపరచుకోండి అయ్యా. మరి వాక్యం చదవడానికి కావాల్సిన ఆసక్తిని మాకు అందరికీ దయచేయండి. వాక్యం ద్వారా మిమ్మల్ని తెలుసుకొని దేవా, మరి మీ గురించి తెలుసుకోకుండా కావాలి, కేవలం మరి అనుభవపూర్వకంగా మిమ్మల్ని తెలుసుకుంటే మాకు సహాయం దయచేయండి. మీతో సహవాసంలో అనుదినం గడపడానికి మాకు సహాయం దయచేయండి. ఇదమ్మా మా జీవితం అంతా ప్రభా మేము మోకాళ్ళ పైన గడిపేటట్టుగా మాకు సహాయం దయచేయండి. ప్రార్థనా జీవితాన్ని మాకు దయచేయండి. మరి మీరు ఇచ్చిన సహవాసాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇదిగో ప్రభా, మరి సహవాసంలో మేము కొనసాగటంలో నాకు కృప చూపించింది. మీ స్వాస్థ్యమయ్యా, మేము మీ స్వాస్థ్యం. కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ మరి మీ సేవలో కొనసాగుతూ జీవించడానికి మాకు అందరికీ కృప దయచేయమని వేడుకుంటాం. గొప్ప దేవుడు అయిన మీకు వందనాలు తెలియజేస్తూ, మీరే మా జీవితంలో, మా కుటుంబాల్లో, మా సంఘంలో సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మా ప్రభువును, మా రక్షకుడు, మా కొరకు ఆశీర్వాదాల ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభు యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. మరి ఈ సమయంలో మనము సంఘ నిబంధనలు చదువుకుందాము. అది వచ్చి చదివిస్తున్నాము. సంఘ నిబంధనలు పేపర్ మన దగ్గర ఉంది కదా. సరే, మరి లేకపోయినట్లయితే పక్కన వాళ్ళ దగ్గర చూడండి. మరి ఇక్కడ సంఘ నిబంధనలు మనం రోజు మరిలా అంటే సంఘానికి మరి ఎందుకు వస్తున్నాము, ఏంటి దాని యొక్క నిబంధనలు ఏంటి? నిబంధన అంటే ఒక ఒడంబడిక.
ఒడంబడిక చేసుకుంటున్నాం. మనం బైబిల్లో కూడా పాత నిబంధన, కొత్త నిబంధన అని కూడా ఉంది కదా. పాత నిబంధన అంటే మరి దేవుడు ఏం చేయబోతున్నాడు అనేది చెప్తూ ఉంటాడు. తర్వాత కొత్త నిబంధన అంటే మరి కొత్త నిబంధనలో యేసు ప్రభు ఏం చేశాడు, ఆయన కొత్త నిబంధన ఆయన రక్తం ద్వారా చేశాడని. ఆ తర్వాత సంఘ నిబంధన, సంఘంలో మనల్ని ఏర్పరుస్తున్నాడు, రక్షించబడిన వారందరినీ సంఘంలోకి చేర్చుతున్నాడు. కాబట్టి సంఘ నిబంధనలు కొన్ని మనకి ఇక్కడ 8 పాయింట్లు ఉన్నాయి. ఇప్పుడున్న విషయాలు మనం చదువుదాం. సంఘ నిబంధన, దేవుని కృప ద్వారా మారు మనసు పొందుకొని ప్రభువైన యేసు క్రీస్తును విశ్వసించి తండ్రి, కుమార మరియు పరిశుద్ధాత్మని నామంలో బాప్తీసం పొందుకొని మేము ఒకరితో ఒకరము మా నిబంధనను నిర్ధారిస్తున్నాము. మరి ఇక్కడ ఈ సంఘంలో మరి అందరూ కూడా ఈ విషయం అంటే యేసు క్రీస్తు కృప ద్వారా మారు మనసు పొంది ఆయన విశ్వసించి బాప్తీసం పొందుకొని నిబంధన నిర్ధారిస్తున్నాం. ఏంటి ఆ నిబంధనలు అనేది మనం చదువుదాం. ఇక్కడ వచనాలు కూడా ఉన్నాయి. మేము మా సంఘంలో ఐక్యత కొరకు కృషి చేస్తాము మరియు ప్రార్థిస్తాము. ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. మొట్టమొదటిది, మేము మా సంఘంలో ఐక్యత కొరకు కృషి చేస్తాం, మనం కష్టపడతాము, అదే సమయంలో ప్రార్థిస్తాం కూడా. రోమాపత్రిక 12:4-6 ఉంది. ఎఫెసీలు 4:3-6 ఉంది. ఫిలిప్పీలకు 2:2 మీకు తెలిసి విషయాలు. రెండోది, ఒకరినొకరు కట్టడం ద్వారా మరియు ఒకని భారములు ఒకడు భరించడం ద్వారా మేము ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటాము. నిజంగా ఒకరినొకరు కట్టడం ద్వారా అంటే ఆత్మీయంగా ఒకరినొకరు అంటే ఎప్పుడు కూడా అందరూ కూడా హై రేంజ్ లో బాగానే వెళ్ళలేం. అప్పుడప్పుడు కొన్నిసార్లు పడిపోతాం, కొన్నిసార్లు మంచిగా ఉంటాం. కానీ ఒకరినొకరు ఎంకరేజ్మెంట్ ఆత్మీయంగా కట్టడం ద్వారా మరియు భారములు కూడా అంతే, కొన్ని భారములు కూడా ఒకరినొకరు భరించడం ద్వారా, కొన్ని కష్టాల ద్వారా వెళ్తున్నప్పుడు మరి ఆ యొక్క భారాలు, ఆత్మీయ భారాలు కానీ మరి ఈ లోకసారమైన కొన్ని ఇబ్బందులు కానీ, జాబ్ విషయాలు ఎలా ఎటు వెళ్ళాలి ఏంటి అర్థం కాని పరిస్థితుల్లో కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఇవ్వటం, అలాగా ఆ రకంగా ఏం చేస్తాం, మనం ప్రేమ కలిగి ఉంటాం. మనం ప్రేమ ఎలా చూపిస్తున్నామంటే వాళ్ళని కట్టడం ద్వారా, వాళ్ళ భారాలని భరించడం ద్వారా ప్రేమ చూపిస్తాం. మరి ఇది ఎక్కడ సందర్భంలో, సంఘ సందర్భంలో మాట్లాడు. మరి మూడో నిబంధన, మేము వినయంగా మరియు సున్నితంగా ఒకరినొకరు భరించి క్షమించుకుంటాం. కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, కొద్దిగా అంటే ఏదన్నా కొద్దిగా రాంగ్ చేసినప్పుడు ఎలాగ భరిస్తామంట, వినయంగా సున్నితంగా భరించి క్షమించుకుంటాం. అదే కూడా ప్రభు నేర్పించాడు మనకి. మీరు మా ఏళ్ళ తప్పుతం చేసిన వాళ్ళు మేము క్షమించిన ప్రకారం మీరు మమ్మల్ని క్షమించండి అని ప్రార్థన. ఆ విధంగా మనం క్షమించడం నేర్చుకోవాలి. నాలుగో నిబంధన, సువార్త ప్రకటించడాన్ని వినడానికి, ఒకరితో ఒకరు సహవాసం చేసుకోవడానికి, ఒకరికొకరు ప్రార్థన చేయడానికి మరియు సాధనాల్లో పాల్గొనడానికి మేము క్రమం తప్పకుండా సహవాసానికి కలుస్తాం. నాలుగోది ఏంటంటే సహవాసానికి కలుస్తాము. ఏం చేస్తాం సహవాసం కలుసుకున్నట్టే, ప్రకటించడాన్ని వినటానికి, తర్వాత సహవాసం అంటే ఒకరినొకరు కలిసి మాట్లాడుకోవటానికి, తర్వాత ప్రార్థన చేయడానికి, తర్వాత సంఘ శాసనాలను బాప్తీసాలు మరి ప్రభువుల్లో పాల్గొనడానికి క్రమం తప్పకుండా కలుస్తాం. నాలుగోది. తర్వాత ఐదో నిబంధన, లోకాన్ని, శరీరాన్ని మరియు సైతాన్ని తిరస్కరిస్తూ పవిత్రతను అనుసరిస్తూ మేము సువార్త కేంద్రికమైన జీవితాన్ని జీవిస్తాము. ఇక్కడ ఇది కొంచెం కొద్దిగా కష్టమైన పనిలాగా అనిపిస్తుంది. ఐదోది, లోకాన్ని, శరీరాన్ని మరియు సైతాన్ని తిరస్కరిస్తూ, లోకాన్ని తిరస్కరించాలి, శరీరాన్ని తిరస్కరిస్తూ మరి ఏం చేయాలంట, పవిత్రతను అనుసరిస్తూ మేము సువార్త కేంద్రికమైన జీవితాన్ని జీవిస్తాం. సువార్త కేంద్రికమైన జీవితం అంటే మరి ప్రతిసారి మనం సువార్తను జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు మన కోసం ఏం చేశాడు. నిజంగా డిప్రెషన్ టైంలో కూడా మరి దేవుడు మనకంటే ఎక్కువ శ్రమ పడ్డాడు యేసు ప్రభు అని సువార్తను జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాటి నుంచి మనం బయటపడగలుగుతాం. ఇంకా ఆరో నిబంధన, మేము క్రమం తప్పకుండా ఒకరికొకరు సువార్తను జ్ఞాపకం చేసుకుంటూ మరియు సువార్తను ఇతరులకు మా మాటలతో మరియు పనుల ద్వారా ప్రకటిస్తాం. క్రమం తప్పకుండా ఒకరినొకరు సువార్తను జ్ఞాపకం చేసుకుంటాం, మాటల ద్వారా అలాగే మన పనుల ద్వారా కూడానంట. మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, మన పరిస్థితులు వాటిని బట్టి కూడా మన సువార్తని ప్రకటిస్తాం. ఎలాగంటే ఏంటి వీళ్ళు ఎలా ఉన్నారు, ఏంటంటే వీళ్ళు దేవుని తెలుసుకున్నారు, దేవుడు ఓహో ఓకే ఏంటి అది అంటే ఓకే మా దేవుడు యేసు ప్రభు మా కోసం మమ్మల్ని మా పాపాలను క్షమించాడు అనే విషయాలు
అటు విధమైన మన జీవితం జీవిస్తున్నప్పుడు కూడా ఆ రకంగా కూడా మనం స్వార్థను ప్రకటిస్తాము అని మనం నిబంధన చేసుకున్నాం సంఘంగా. మరి 7వది, సువార్త పని కోసం మేము క్రమం తప్పకుండా ధారాళంగా మరియు ఆనందంగా ఇస్తాం. సువార్త పని కోసం అంటే సువార్తను ప్రకటించడం కోసం మరి మరి సంఘంగా కూడుకున్నప్పుడు కొన్ని అంటే కొన్ని ఆర్డినెన్సెస్ చేయాల్సినప్పుడు సంఘ శాసనాలు చేయడానికి, ప్రభుబల్లో పాల్గొనడానికి కానీ, బాప్తిజం అంటే కావాల్సిన నిధులు ఏవైతే ప్రతిదానికి లోకంలో డబ్బులు అవసరం కాబట్టి సువార్త పని కోసం మేము క్రమం తప్పకుండా ధారాళముగా మరియు ఆనందంగా ఇస్తాం. ఆనందంగా ఇవ్వాలి కానీ అంటే ఏదో ఇవ్వకపోతే ఏదో అయ్యిద్దని భయంగా కాదు. అలాగా మనం ఆది కాండంలో స్టార్టింగ్ లో చూస్తాం. కయ్యని ఇస్తాడు, ఇష్టం లేకుండా ఇచ్చాడు, కానీ ఇష్టం లేకుండా ఇచ్చాడు. కానీ హేబేలు మాత్రం మనస్ఫూర్తిగా ఇచ్చాడు. అది మనస్ఫూర్తిగా ఇవ్వటం అనేది ఆ స్వార్థ పని కోసం ఇవ్వటం అనేది కూడా మనం చేస్తాము అని మనం ఇక్కడ మనం నిబంధన చేసుకుంటాం. ఆఖరిగా మేము ఈ సంఘం నుండి వెళ్ళిపోయినప్పుడు వాక్యానుసారమైన సువార్తను బోధించే మరొక సంఘంలో సభ్యత్వం కోరుకుంటాము. ఒకవేళ పరిస్థితులు మరి ఆడపిల్లలు అయితే మ్యారేజ్ అయిపోయి వేరే ఊర్లు వెళ్ళిపోయినా, లేదా జాబులు మారిపోయినా, పరిస్థితులు బట్టి వేరే చోటకి వెళ్లాల్సి వచ్చినా అక్కడ కూడా వాక్యానుసారమైన సువార్తను బోధించే సంఘాన్ని ఎత్తుక్కుంటాం. నిజంగా సరిగ్గా జాగ్రత్త ఓపికగా ఎత్తుకుని మంచి సంఘంలో వెళ్తాము అని మనం ఇక్కడ నిబంధన చేసుకున్నాం. ఇంకా ఆఖరిగా కొన్ని మాటలు ఇక్కడ రాశాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై ఉన్నమాట. మనందరినీ సంఘంగా కూడటానికి దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ, నిజంగా మరి ఆయన తలంపులు అమూల్యమైనవి. నాకు పాటలో చెప్పినట్టు అద్భుతమైనది శిలువ దృశ్యం అంటే నిజంగా అది చాలా బాధాకరమైన విషయం. కానీ అందులో నుంచి మనకి రక్షణ ఇచ్చాడు. అందులో నుంచి మనకి ఇలాగ మనం సంఘంగా కూడుకోవటానికి దేవుడు అక్కడ కార్యం చేసి మరి అన్నిటినీ మన కోసం ఎన్ని విషయాలుగా మారుస్తున్నాడు. నిజంగా దేవుడు చేసే కార్యాలు మనం కనిపెట్టలేము. మనం దేవునికి మార్గం చెప్పలేము. అంటే ఎలా చేయాలి అని చెప్పలేము. చాలా చక్కగా మరి వాక్యంలో మరి అన్న చాలా చక్కగా వివరించారు. ఆయన అంతా మనం ఊహించిన దానికంటే అత్యంత కృప కలిగిన వాడని మరి ఈ రోజు మనం తెలుసుకున్నాం. మరి సంఘంగా మనం కూడటానికి దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన ధన్యతను బట్టి ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తూ ఈ 8 మరి ఏమంటారు నిబంధనలో 8 భాగాలు మనం చేయటానికి ప్రయాసపడదాము. మరి ఈ పేపర్ ఎవరి దగ్గర అయితే లేదో ఒకసారి అవసరమైతే పక్కన దగ్గర తీసుకుని జిరాక్స్ అన్న తీసుకోండి. అప్పుడప్పుడు చదువుకోవచ్చు. థ్యాంక్ యూ. మరి సమయంలో మనం కొద్దిసేపు ప్రార్థనలో సమయం కట్టున్నాము. సంఘంగా మనము 2-3 కూడుకొని ప్రార్థన చేసుకున్నాము. ఒక 10-15 నిమిషాల తర్వాత మేము ముగించుకున్నాం. మరి యథావిధిగా అనేక విషయాల కొరకు మనం ప్రార్థన చేస్తాము. మన వ్యక్తిగత జీవితాల కొరకు, మన సంఘం కొరకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను అనేది ఒక హాల్ ఇంకా చూడలేదు, బయటకి వెళ్ళి చూసాము. మరి ఆ ఓనర్ తో మాట్లాడదామని అనుకుంటున్నాము. సో మాకు భయాలు ఉన్నాయి. ప్రతి నెల చాలా ఖరీదు, అంటే నెలకు 90,000 80,000 ఉంటుంది. ఎట్లా కడతామో మనకు తెలియదు. బట్ దేవుడు ఇస్తాడు అన్న ఒక విశ్వాసంతో ముందుకు వెళ్దామని అనుకుంటున్నాము. కాబట్టి ఫస్ట్ ముందు ఓనర్ మనసును దేవుడు మార్చి మనకు ఇచ్చేటట్టు చూస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. ఫండ్ రైజింగ్ చేసుకోవాలి. ఈ అన్నిటి కూడా తలుచుకుంటుంటే చాలా చింత, చాలా బాధ వస్తుంటాయి మనకు. కానీ ఇంకా ముందుకు దేవుని విశ్వాసం ఇచ్చి ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం. కాబట్టి ఆ హాల్ విషయం కూడా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాము. ఇంకేమైనా ప్రేరేపణ చేస్తుంటే కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు లో. కాబట్టి ఇప్పుడు మనం ఒక 10-15 నిమిషాలు మనం ప్రార్థన కట్టిన తర్వాత మనము మళ్ళీ కలుసుకొని చివరి ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. ఓకే ఓకే. అయ్యో, షాలిని షర్లిన్ అదే 9 years అంటే ఓకే.
అయ్యో. ఓకే. చాలా బాధగా ఉన్నారు. ఇవన్నీ ట్రీట్మెంట్ కోసం చూస్తున్నాం. ఓకే. 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 సో షర్లీ అనే 9 సంవత్సరాల పాప కడుపులో ప్రార్థన చేస్తున్నాం. బ్రెయిన్ క్యాన్సర్ బ్రెయిన్ ఉంది. కాబట్టి వారికి మంచి ట్రీట్మెంట్ దొరకాలని, మంచి డాక్టర్ దొరకాలని, దేవుడు వారికి ఆ విషయంలో సహాయం దయచేయాలని చెప్పేసి పాపం బతికించాలని చెప్పేసి మనం ప్రార్థన చేస్తాం. ఇంకొకరిని ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయి. సో అయితే మనము ఇద్దరు ముగ్గురుగా మనం ప్రార్థన చేసుకుంటాం. చాలు.